హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బంగాళదుంప కర్రీ చూపించబోతున్నానండి. మీకు బంగాళదుంప ఒక అర కేజీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. నేను చేసే పద్ధతిలో చూపిస్తానండి మీకు. బంగాళదుంపలు ఒక అర కేజీ ఉడకబెట్టి ముక్కలు తీసి పెట్టుకున్నా. దానికి మసాలా అండి: ధనియాలు, చెక్క, లవంగ, యాలుక్కాయ, తర్వాత గసగసాలు, చిన్నుల్లిపాయ, కొబ్బరి, అల్లం అండి. దానికి కావాల్సిన మసాలా అండి: ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, 2 టమోటాలండి, తొక్కు తీసి పెట్టుకున్నానండి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అండి. చేసే పద్ధతి చూద్దామండి. ఆయిల్ కాగిందండి, కరివేపాకు వేస్తున్నా, ఉల్లిపాయ కొద్దిగా వేగనిద్దామండి. ఇది ఉల్లిపాయ వేగిందండి, టమోటా వేస్తున్నా, ఉప్పు ఇంటికి తగ్గట్టు ఉప్పు అండి, కారము ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి, పసుపు. ఈ టమాటా మగ్గనిద్దామండి కొంచెం. ఇదిగోండి, టమాటా మగ్గిపోయింది. బంగాళదుంప వేస్తున్నానండి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అండి ఇది తొందరగానే అయిపోయిందండి ప్రాసెస్. ఒక గ్లాసు నీళ్ళు, ఉడకేదానికి సరిపడా నీళ్ళు. ఇంకా ఉడికినాక చూపిస్తానండి మసాలా వేసేటప్పుడు. ఇదిగోండి, ఇందా చూపించిన ధనియాలు, గసగసాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. ఉడికిపోయిందండి బాగా. నేను చూపించిన మసాలా పొడి చేసి పెట్టుకున్నానండి, అది వేస్తున్నా. ఇది సరిపోతుందండి, నేను తీసుకున్న అర కేజీకి సరిపోతుంది. కొత్తిమీర అండి, ఇంకా బౌల్కు తీసుకొని చూపిస్తానండి మీకు. ఇదిగోండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది దోశలలోకి, చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చూసి చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.